తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కాకరేగుతుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీల పోటాపోటీ ఆందోళనలతో రాజధాని హైదరాబాద్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. ఇక నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ నిరసనలకు ధీటుగా బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ను ముట్టడి ప్రయత్నించాయి. గాంధీ భవన్ వైపు దూసుకొస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా పలువురు అరెస్టు చేసి గోషామాల్ పిఎస్కు తరలించారు. రాష్ట్రంలో రాజకీయ కాకరేగుతుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీ ఆందోళనలతో రాజధాని హైదరాబాద్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీ గారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అయితే హీట్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల పోటాపోటీ ఆందోళనలతో కూడా ఇప్పుడు హైదరాబాద్ లో అట్టుడుకున్న పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి కూడా నిన్న జంతర్ మంతర్ పార్లమెంట్ వద్ద కూడా నిరుద్యోగులంతా కూడా నిరసన తెలిపిన పరిస్థితి. దానికి రాహుల్ గాంధీ సాన్నిభావం ప్రకటించారు. ఇక ఏదైతే పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా పూర్తిగా సమగ్ర విచారణ జరపాలి, పార్లమెంట్కి సంబంధించి కూడా చర్చ జరగాలి. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే న్యాయం చేయాలని డిమాండ్ కావచ్చు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్స్ తో కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి అండగా నిలిచింది. అక్కడ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ పాల్గొన్న పరిస్థితి కావచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా బైఠాయించారు, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించా ఉన్నది. అక్కడ సంబంధించి కూడా నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. లోక్ భవన్ కు సంబంధించి కూడా ముట్టడి కావచ్చు, ర్యాలీలు కావచ్చు, నిరసన ప్రదర్శనలు కావచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా రోడ్లపైన బైఠాయించారు. ఇక్కడ లోక్ భవన్ సంబంధించి కూడా ముట్టడి జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా సంబంధించి కూడా వేలాది మంది అంటే కాంగ్రెస్ శ్రేణులతో పాటుగా అలాగే ఇక్కడ జరిగిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి లోక్ భవన్ కు సంబంధించి కూడా ముట్టడికి యత్నించిన నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు ఏదైతే ఇదే డిమాండ్స్ తో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసన కావచ్చు, నిరసన ప్రదర్శన ర్యాలీలో కావచ్చు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లోక్ భవన్ సంబంధించి కూడా ముట్టడికి యత్నించారు. వాళ్ళ కార్యకర్తలను కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు దీనికి అనుగుణంగా బీజేపీకి సంబంధించి కూడా గాంధీ భవన్ అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా ముట్టడించేందుకు ప్రయత్నించాయి. గాంధీ భవన్ బీజేపీ కార్యాలయం నుంచి కూడా నాంపల్లిలో ఉన్న బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలకు సంబంధించిన ముట్టడికి యత్నించిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ పెద్ద ఎత్తున రాళ్లతో కావచ్చు, కర్రలతో కావచ్చు దాడులకు తెగబడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు లోక్ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీ కార్యాలయం నుంచి కూడా బీజేపీ కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన నేపథ్యం కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీంతో ప్రధానంగా బీజేపీ ఏదైతే ఆఫీస్కి గాంధీ భవన్ నుంచి లోక్ భవన్ నుంచి పోలీస్ స్టేషన్ తరలించిన నేతలంతా కూడా ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇదే శాంతియుతంగా అంటే గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన
నేపథ్యంలో శాంతియుతంగా బీజేపీ కార్యాలయానికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ శ్రేణులంతా కూడా ఒకేసారిగా అక్కడ గుమిగూడిన పరిస్థితి కావచ్చు, రాళ్లతో దాడి చేశారు, కర్రలతో దాడి చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో కొంతమంది మీడియా ప్రతినిధులకు సంబంధించి కూడా అయితే రాళ్ల దాడిలో గాయపడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా ఇరు వర్గాల వాగ్వాదం మధ్య కూడా తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా పలువురు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా సంబంధించి కూడా ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ఉన్నదో దానికి సంబంధించి కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి. దీనికి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, అలాగే ఇతర సంబంధించి కూడా అందరూ సాంఘీభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రాహుల్ గాంధీ ఏదైతే న్యాయమైన డిమాండ్స్ తో వెళ్తా ఉన్నారు, ఆయనకు సంబంధించి కూడా మొన్న ప్రధాని మోడీ ఇంటి ముందు బైఠాయించడం కావచ్చు, పార్లమెంటులో ఈ అంశాన్ని చర్చ జరగాలి, దీంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళ రాజీనామా చేయాలి, దర్యాప్తు జరిపించాలి, ఎవరైతే బలవన్మరణ పాడిపడిన విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి నష్టపరిహారం అందించాలి. భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి బీజేపీ గతంలో అధికారంలోకి వచ్చే ముందు కూడా 3 దఫాలుగా అధికారంలో ఉన్నది, ఉద్యోగాల పేరుతో కూడా అధికారంలోకి వస్తుంది, నిరుద్యోగులకు సంబంధించి కూడా మోసగిస్తూ వస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ ఇష్యూ అయినా కూడా పేపర్ లీకేజీలు అవుతాయి. ప్రధానంగా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉంటుందో అక్కడే పేపర్ లీకేజీలకు గురవుతున్న పరిస్థితి ఉంది. వైపు ఎస్ఐఆర్ తో కూడా బీజేపీ ఓట్లను కొల్లగొడతా ఉన్నది, ఓటు చోరికి పాల్పడతా ఉన్నది. దీనంతా చూసి ఊరుకునే ప్రసక్తి లేనట్టు రాహుల్ గాంధీ నిన్న డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజంతా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. ఆయన అరెస్టుకు సంబంధించి కూడా ఖండించారు. నిరుద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇక భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, ఎట్టి పరిస్థితిలో దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఇక ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ దాంతో పాటుగా విద్యార్థులకు సంబంధించి కూడా చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారాన్ని అందించాలి. భవిష్యత్తుకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేయాలని డిమాండ్స్ వెలువెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. దీనికి మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ అండగా ఉన్నది. వారికి సంబంధించి కూడా విద్యార్థులకు అండగా ఉన్న పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి అలయన్స్ పార్టీలను కూడా ఏదైతే కాక్రోచ్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు తీసుకున్న వాళ్ళ డిమాండ్ కి సంబంధించి కావచ్చు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిపైన కూడా చర్చిస్తామని చెప్పిన నేపథ్యంలో వాయిదా తర్వాత వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ కాసేపటి క్రితమే పార్లమెంట్ లో దీనిపైన చర్చ నిర్వహిస్తామని కూడా కేంద్ర వర్గాలు చెప్పిన పరిస్థితి కావచ్చు. తదనంతరం ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన తర్వాతనే చర్చ నిర్వహించాలని కూడా వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి పెరిగిన పరిస్థితి ఉంది. ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు, నిన్న జంతర్ మంతర్ వద్ద చేసిన ఆ ఉద్రిక్త వాతావరణం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా దేశ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. స్వచ్ఛందంగా ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏదైతే నిరసన ప్రదర్శన కావచ్చు, ర్యాలీలు కావచ్చు, దీంట్లో స్వచ్ఛందంగా నిరుద్యోగులు అలాగే దేశ ప్రజలంతా కూడా అండగా నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా దిగి వచ్చి దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరిపే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన ధర్మేంద్ర ప్రధాన్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. లక్ష్మీనాథ్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.